హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రేషన్ సరుకుల్లో భాగంగా కొత్తగా 7 రకాల సరుకులు పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ 7 రకాల సరుకులు ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 7 రకాల కొత్త సరుకులను లబ్ధిదారులకు ఏ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. నూతన సంవత్సరం అదేవిధంగా సంక్రాంతి కానుక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉంటారో వారికి జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. యథావిధిగా బియ్యం అదేవిధంగా చక్కెర పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక రేషన్ కార్డు లబ్ధిదారుడికి 5 కేజీలు బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి 5 కేజీలు చొప్పున బియ్యం అదేవిధంగా చక్కెర పంపిణీ చేయడం జరుగుతుంది. కాకపోతే సంక్రాంతి కానుక అదేవిధంగా నూతన సంవత్సరం కానుకగా మరికొన్ని సరుకులు యాడ్ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రభుత్వం అయితే మనకి ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు కొన్ని సరుకులు అనేవి యాడ్ చేయడం జరిగిందండి. ఆ సరుకులు ఏంటి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే రేషన్ షాప్లో కొత్తగా ఈ సరుకులు యాడ్ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. బియ్యంతో పాటు జొన్నలు ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా గోధుమ పిండి అదేవిధంగా రాగులు కూడా పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి, సంక్రాంతి కానుకగా అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకున్నాను. బియ్యం కోటాలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకున్నట్లయితే సమాచారం అండి. సో అవి ఏంటనేది కూడా నేను తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఒక రేషన్ కార్డు లబ్ధిదారుడికి అంటే ఒక నెంబర్కి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి నెల 5 కేజీలు బియ్యం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. కాకపోతే వచ్చే నెల అంటే జనవరిలో 3 కేజీల బియ్యం అదేవిధంగా 2 కేజీలు జొన్నలు పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. బియ్యంకి బదులు జొన్నలు కూడా పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. 3 కేజీల బియ్యం అదేవిధంగా 2 కేజీల జొన్నలు అనేవి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా బియ్యం కోటాలో ఒక చిన్న మార్పు అనేది చోటు చేసుకునింది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోధుమ పిండిపై ప్రభుత్వం భారీ రాయితీతో ఈ యొక్క రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. మార్కెట్లో గోధుమ పిండి ధర 1 కేజీ 64 రూపాయలు ఉన్నట్లయితే సమాచారం. రేషన్ షాపుల్లో కేవలం 16 రూపాయలకే 1 కేజీ ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రభుత్వం అయితే ప్రతి రేషన్ కార్డుకి 1 కిలో ప్యాకెట్ అనేది గోధుమ పిండి ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి అమలు తేదీ కనుక చూసుకున్నట్లయితే జనవరి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త సరుకులు యాడ్ కాబోతున్నట్లయితే సమాచారం. ఈ పథకం అనేది జనవరిలో ప్రారంభం కాబోతున్నట్లయితే సమాచారం అండి, నూతన సంవత్సరం కానుకగా అదేవిధంగా సంక్రాంతి కానుకగా అయితే. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొన్ని సరుకులు కూడా యాడ్ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ సరుకులు కూడా నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే కందిపప్పు కూడా ఇచ్చే దిశలో ప్రభుత్వం అయితే అంచనాలు వేస్తున్నట్లయితే సమాచారం అండి. కందిపప్పు ఇవ్వాలని ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుందని మనకి అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. కందిపప్పుతో పాటు చింతపండు అదేవిధంగా కొన్ని నిత్యావసర సరుకులు లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకున్నాను. ఈ సరుకులతో పాటు చంద్రన్న కానుక కిట్ అనేది కూడా ఇవ్వబోతున్నారండి. ఒక బ్యాగ్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. ఆ బ్యాగ్లో బియ్యం అదేవిధంగా రాగులు సజ్జలు సో ఈ విధంగా కందిపప్పు అవన్నీ కూడా ఆ బ్యాగ్లో ఇవ్వడం జరుగుతుందండి. సో చంద్రన్న కానుకగా అయితే సంక్రాంతి కానుకగా అదేవిధంగా నూతన సంవత్సరం కానుకగా రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ సరుకులను పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకే నేను ఈ యొక్క సమాచారాన్ని తెలియజేయడం జరిగిందండి. రాబోయే రోజుల్లో ఇంకొన్ని సరుకులు కూడా యాడ్ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఇంకేమైనా కనుక యాడ్ చేసినట్లయితే అది నేను మీకు ఇంకొక వీడియోలో తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంతవరకు వీడియో చూసి లైక్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.